లతా మంగేష్కర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆవిడ గారిని మేడం ఇలా పాడాలి, ఇలా చేయాలి అని చెప్పేసి మాట్లాడిన ఎక్కడేం చెప్పాను, ఇది చెప్పే ఉంటాను. మా మదర్ చాలా హర్ట్ అయ్యారు. అదే అది అంటే లైక్ మీకు ఆ కాన్ఫిడెన్సా లేకపోతే మీకు కావాల్సింది అదే అంటే యూ హ్యాడ్ నో ఇష్యూస్ అంటే లతా మంగేష్ గారు ఎదుర్కొని ఉన్నారు, ఆవిడకి మనం ఇలా చెప్దాం అని ఆలోచన వచ్చినప్పుడు? 3 విషయాలు జరిగి ఉంటాయి. మూడోది జరిగి ఉంటుంది, 2 గుర్తున్నాయి. మూడోది ఇప్పుడు మీరు అడిగిన తర్వాత లేకపోతే మధ్యలో ఎక్కడో అనుకున్నాను. ఇప్పుడు గోలిమార్ బేజమే పాటకి హిందీలో రికార్డింగ్ అయిపోయిన తర్వాత నేను అంత పెద్ద స్టోరీ లేదు, మెడ్రాస్లో అయిపోయి రికార్డ్ చేసిన తర్వాత దే ఆర్ ఆల్ ఇంప్రెస్డ్. సో తూ మేరే పాస్ భీ హై తూ మేరే సాత్ భీ హై అని ఒక పాట ఉంది, తూ మేరే పాస్ భీ హై. ఆ పాట రికార్డ్ చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ లతా మంగేష్కర్ గారు వాజ్ వాబ్లింగ్ ఎ లిటిల్. రైట్. నేను ఎవరికి తెలియదు. సో నేను టాక్ బటన్ ఆన్ చేసి లతాజీ గుల్జార్ సాబు లతా గారు, నేను ఓన్లీ సింగింగ్ చెప్పాను. ట్యూను గోలిమార్ బేజమే ట్యూన్ నాది. రైట్. తను కంపోజ్ చేసిన ట్యూన్ నేను మార్చాను అంతే తప్ప నేను కంప్లీట్గా నన్ను అఫ్కోర్స్ ఐ క్రియేటెడ్ ద ట్యూన్, బట్ తూ మేరే పాస్ బి హై నాది ట్యూన్ కాదు. ఓన్లీ సింగింగ్ ఎలా ఉండాలనేది నేను డిసైడ్ అవుతున్నా అక్కడ. రైట్. ఐ వాజ్ ఆల్సో ఎడిటర్ ఆఫ్ దట్ సాంగ్. నేనే ఎడిట్ చేశాను ఆ సాంగ్ని. ఆల్రెడీ ఎడిట్ చేసాం, ఇంకో అమ్మాయి పాడిన పాట అంటే ట్రాక్ పాడిస్తాను కదా. సో ఆవిడకి నేను ఎవరో తెలియదు. విశాల్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆవిడకి బాగా తెలుసు. సో ఫస్ట్ ఆవిడ ఉద్దేశం ఏంటంటే నేను విశాల్ భరద్వాజ్ అసిస్టెంట్ని అనుకున్నారు ఆవిడ. నేను टॉक बैक नोकी मैम यहाँ पर ऐसे हो रहा है, आप ना थोड़ा वॉबल कर रहा है, तो आई थिंक इसको एक बार और कर लेते हैं. ठीक है बेटा. मल्ली शी वॉबल्ड. सो आई सेड मैम मुझे ये वॉबलिंग नहीं चाहिए, मुझे ऐसे चाहिए అని నేనేదో నాకున్న పరిజ్ఞానంలో పాడి వినిపించేసా. సో తర్వాత అయిపోయింది. ఆవిడ పాడిన తర్వాత अच्छा कौन है विशाल के नए असिस्टेंट हो आप అన్నారు ఆవిడ. హీరో నేను చెప్పలేదు. जी नहीं. अच्छा नोटेशंस लिखते हो आप? जी नहीं. अच्छा तो म्यूज़िक कोई सिंगर है आप? ट्रैक्स गाते हैं? जी नहीं. అంటే వాడు సింగ్ అని, వాడు వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ ఇంజనీర్స్. ఇప్పుడు వాడు నై లతా దీది ये फिल्म के हीरो हैं. अच्छा अभी रामू भी हीरो के बातें सुनने शुरू कर दिया. ఆవిడ వాట్ అ లవ్లీ లైన్. అంటే ఆవిడ అచ్చా అయితే ఇప్పుడు రాము కూడా హీరో మాటలు వింటాం మొదలెట్టాడు అనమాట. తప్పదులే అంది ఆవిడ. నేను మా మదర్కి చెప్పాను. మా మదర్ చాలా అఫెండ్ అయ్యారు. అంటే మా మదర్ మ్యూజిక్లో ప్రొఫెసర్. ఆవిడ పెద్ద ఫ్యాన్ లతా మంగేష్కర్ గారికి. ఏమనుకుంటున్నావు, నీకేంటి అసలు, నీకేం తెలుసు, నీది వెనికిడి జ్ఞానం, ఆవిడతో నువ్వు చెప్తావా ఇవన్నీ. మా మదర్ ఆ మాట అన్నప్పుడల్లా నాకు ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది. ఇంకొక టేక్ చేసుకున్నట్టే బాగుంది. నేను నా లాజిక్ చెప్పనా, ఒకటి నిజంగా నాకు వాబ్లింగ్ అనిపించింది. రైట్. 2 మేబీ ఆవిడ ఇదివరకు పాడిన ట్రాక్ ఆవిడ టెంపోకి ఫిక్స్ అయిపోయి నేను కట్ చేయటం వల్ల నేను ఆ లూప్లోనే ఉండిపోయి ఉండొచ్చు. 3 మళ్ళీ అవకాశం వస్తుందా? అది కరెక్ట్. 3 జరుగుతుంది 100% 3 జరిగింది. అంటే 100% 90% 3ది 10ది ఇంకోటి అయ్యి ఉంటుంది. లేదు ఎప్పుడు ట్రస్ట్ మీ, ఇప్పుడు చాలామంది చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఒకసారి అఫెండ్ అయ్యారు. ఏంటి రాఘువా? ఏంటి రాఘువా? ఎవరిని రాఘవేంద్ర గారిని. రాఘు ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు. ఆయన పేరు ఇప్పుడు ఆయన లేరు, పోయారు. చెప్తే ఇప్పుడు అది కాదమ్మా అని ఇతన్ని కూడా మాట్లాడా. ఓహో నువ్వు ఆయన్నే అనుకో, నన్ను అనద్దు అన్నాడు. ఐ సైడ్ ఆయనకు లేని నొప్పి మీకేంటి? కరెక్ట్. ఆయన చక్రవర్తి చాలా పెద్ద పేరు, నేను చక్రి అని పిలవచ్చా అన్నారు. రాఘవేంద్రరావు గారు అంటే పెద్ద పేరు, రాఘు అని పిలవచ్చు అన్నారు. ఓకే. ఆయన ఒక్క సెకండ్ ఆగి అబ్బా ఐ లవ్ యూ ఫర్ దాట్ అన్నారు. ఎందుకంటే మా నాన్నగారు పిలిచేవారు చక్రీని అన్నాలా. అంటే ఏంటి, ఇప్పుడు మీ నాన్నగారు కాదు, ఐ నెవర్ హర్డ్ సమ్మన్ కాలింగ్ మీ రాఘు, లేదా రాఘవేంద్ర అని పిలుస్తారేమో నా ఫ్రెండ్స్ తప్ప ఎవరు రాఘు అని పిలవలేదు. ఆయన ఎంత వన్స్ ఐ జస్ట్ టెల్ యూ వన్ సీక్వెన్స్. ఒక 7-8 years బ్యాక్ నిజాం కాలేజ్ దగ్గర నుంచి వెళ్తున్నాను. ఎందుకు ప్లేసెస్ చెప్తాను తెలుసా, అంత నాకు విజువల్ రిమెంబరెన్స్ ఉంటుంది కొన్ని సీక్వెన్సెస్. ఆయన ఫోన్ చేశారు. హలో అన్న,
అంటే హలో సార్ రవీంద్ర గారు అన్న. వినిపించట్లేదు, లైన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేశారు, హలో డైరెక్టర్ గారు అన్న. మళ్ళీ కట్ అయిపోయింది. 5-6 టైమ్స్ ఫోన్ చేసిన తర్వాత హలో రాఘు అన్న, చక్రి ఇందాక నుంచి ఎవరో క్రాస్ కనెక్షన్ వెళ్ళిందమ్మా అన్నాడు ఆయన. ఐ లవ్ ఇట్ మ్యాన్, హీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో కమింగ్ బ్యాక్ టు దిస్, సో లతా మంగేష్కర్ గారి చేత ఆ రోజు నేను పాడించకపోతే మళ్ళీ ఇంకో అవకాశం వస్తున్నప్పుడు చూసుకుందాం అనుకుంటే మళ్ళీ లతా మంగేష్కర్ చేత అవకాశం రాలేదు ఆవిడ చేత, అందుకని అలా కానిచ్చేసాను అప్పుడు. Like and subscribe Eagle Media Works.